అందరికీ నమస్కారం అండి. మనము పేదలందరికీ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఈరోజు కొన్ని ఎర్రర్లను చూసినాము. అంటే వాటిలో కొన్ని నెట్వర్క్ ఎర్రర్లు, కొన్ని డివైస్ ఎర్రర్లు. డివైస్ ఎర్రర్లు అనేవి మనకు సంబంధించినవి, అంటే కేవలం మన సచివాలయానికి సంబంధించినవే. నెట్వర్క్ ఎర్రర్ అనేది మొత్తం స్టేట్ వైడ్ ఇష్యూ. ఇప్పుడు ఇది లాగిన్ హోమ్ స్క్రీన్ అండి. హోమ్ స్క్రీన్లో మనకి ఫస్ట్ ఇక్కడ డివైస్ కనెక్షన్ అయితే జరిగి ఉండాలి. డివైస్ కనెక్షన్ జరిగితే ఇక్కడ గ్రీన్ కలర్ డాట్ అయితే వస్తుంది. మీరు స్టార్టెడ్ డివైస్ కనెక్ట్ చేసినప్పుడు అది వచ్చిన తర్వాత మనం లాగిన్ అవుతాం. ఇది అందరికీ తెలిసిందే. లాగిన్ వరకు అయితే ఈరోజు ఎవరికి ఎటువంటి సమస్యలు అయితే రాలేదు. తర్వాత సమస్య వచ్చేసి ఇక్కడ మనం నేము విఆర్ఓ పేర్లు అయితే కొంతమందికి లోడ్ కావట్లేదు. మండలు, విలేజ్ నేము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది విఆర్ఓ నేమ్ సెలెక్ట్ కాకపోతే అది సర్వర్ ఇష్యూ అండి. అది మన డివైస్ ఇష్యూ కాదు. సర్వర్ ఇష్యూ కోసం అయితే కొద్దిసేపు వెయిట్ చేస్తే మళ్ళీ వస్తుంది. ఎడ్జ్లో వస్తుంది. ఎడ్జ్లో కొంచెం స్పీడ్గా వస్తుంది. క్రోమ్లో కూడా వస్తుంది. క్రోమ్లో, ఎడ్జ్లో రెండిట్లలో సైమల్టేనియస్గా చేస్తూ ఉంటే వస్తుంది. కొంచెం ఎక్కువ తొందరగా అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ఫెయిల్డ్. ఈ ఇష్యూ కారణం ఏంటంటే మనం పోర్ట్లో డివైస్ని పెట్టి కనెక్ట్ చేసి క్యాప్చర్ చేసినప్పటికీ నెట్వర్క్ ఎర్రర్ వల్ల అది డివైస్ డిస్కనెక్ట్ అయిపోతున్నాయి చాలా వరకు. దానివల్ల ఇది ఇష్యూ వస్తుంది. ఇది ఇష్యూ వచ్చినప్పుడు మనము ఏసీపీఎల్ కింద రైట్ సైడ్లో రీస్టార్ట్ కొడితే అవుతుంది. లేకపోతే మనం ఆల్రెడీ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకున్నాము. ఆ డ్రైవర్స్ని మళ్ళీ డౌన్లోడ్ చేసిన డ్రైవర్స్లోకి వెళ్తే అక్కడ మళ్ళీ ఇన్స్టాల్ బటన్ కొడితే రిపేర్ అని వస్తుంది. ఆ రిపేర్ని క్లిక్ చేస్తే వస్తుంది. అప్పటికి కూడా రాకపోతే రిపేర్ చేసిన తర్వాత రీబూట్ చేస్తే, సిస్టమ్ మొత్తం రీబూట్ చేస్తే అప్పుడు వస్తుంది. అప్పుడు సక్సెస్ వస్తుంది. లేకపోతే ఈ ఎర్రర్ వచ్చిన తర్వాత చాలా వరకు అట్లా ఆగిపోతున్నాయి ఈ ఎర్రర్ కాడనే. ఆ ఎర్రర్ కోసమే ఆ డ్రైవర్స్ని రిపేర్ అనేది కొంచెం వర్క్ బాగా అవుతుంది రిపేర్ చేస్తే. అంటే డ్రైవర్స్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేయడానికి వెళ్తే అక్కడ రిపేర్ అని వస్తుంది. ఆ రిపేర్ని ఇన్స్టాల్ చేస్తే మళ్ళీ డివైస్ పోర్ట్లోంచి తీసిపెట్టి చేస్తే అవుతూ ఉన్నాయి చాలా వరకు. ఇంకా ఇక్కడ ఈ ఎర్రర్ వస్తే అంటే కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ అన్డిఫైన్డ్, అంటే ఇది వచ్చేసి నెట్వర్క్ ఎర్రర్ అండి. మన డివైస్ ఎర్రర్ అయితే కాదు. ఇది నెట్వర్క్ ఎర్రర్ వస్తుంది. అప్పుడు మనం క్రోమ్లో ఉంటే ఎడ్జ్లో ఉంటే క్రోమ్లోకి వెళ్ళి చేస్తే అవుతూ ఉన్నాయి. కనెక్ట్ అయ్యి ఉంటుంది కాబట్టి డివైస్ ఆటోమేటిక్గా అవుతూ ఉన్నాయి. ఈ ఎర్రర్ వచ్చేసి నెట్వర్క్ ఎర్రర్ అండి. ఇక్కడ 500 కోడ్ ఎర్రర్ వచ్చేసి ఇది కూడా నెట్వర్క్ ఎర్రరే. ఇది కూడా మన చేతుల్లో అయితే ఏముండదు, కొద్దిసేపు వెయిట్ చేయాల్సిందే. నెట్వర్క్ ఎర్రర్, ఇది కూడా నెట్వర్క్ ఎర్రరే. 500 రాకుండా ఇట్లా కూడా వస్తుంది ఈరోజు. ఇది కామన్గా చాలా వరకు ఈరోజు వచ్చిన ఎర్రర్. ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ ఫెయిల్డ్ అని వస్తుంది. దీనికి రీజన్ వచ్చేసి మన సచివాలయ మన పరిధిలోనే ఉంది. అంటే డివైస్ అనేది రీఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, రిపేర్ చేయాల్సి వస్తుంది. రిపేర్ చేసిన తర్వాత రీబూట్ చేసి చేయాల్సి వస్తుంది ఈ ఎర్రర్ వస్తే. లేకపోతే ఒకసారి రీస్టార్ట్ కొడతానే రైట్ సైడ్ కార్నర్లో ఏసీపీఎల్ దగ్గర రీస్టార్ట్ కొడతానే కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు కనెక్ట్ కాకపోతే అక్కడ రిపేర్ కొట్టేసి మళ్ళీ పోర్ట్లోంచి తీసి ఇంకో పోర్ట్లో పెట్టి చేయాల్సి వస్తుంది. ఎర్రర్ అయితే ఇది చాలా సార్లు వచ్చింది ఈరోజు. ఇది డివైస్ ఎర్రర్ అంటే మనం పైన కనెక్ట్ చేసి ఉంటాము, కనెక్టెడ్ అని పడి ఉంటుంది. తర్వాత మనం చేసే టైంకల్లా పోర్ట్ నుంచి డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఈ డివైస్ ఎర్రర్ వస్తుంది. డివైస్ అంటే ప్రాపర్గా కనెక్ట్ కాలేదని, లేకపోతే మళ్ళీ రీస్టార్ట్ లేదా రీబూట్ ఈ 3 చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది దీనికోసం. ఈరోజు అయితే ఈ ఎర్రర్ కూడా మన నెట్వర్క్ ఇష్యూ అయినప్పుడు ఏసీపీఎల్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వట్లేదు, రిటర్న్ వచ్చేస్తుంది, ఈ ఎర్రర్ వస్తుంది. ఈ కేవైసీ అయితే చాలా వరకు అయింది, కానీ క్యాప్చర్ చేసేటప్పుడు ఎర్రర్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇది మనం అసైన్ బండిల్ అయిపోయిన తర్వాత ఈ సైన్కి పోయే ముందు ఈ ఎర్రర్ అయితే వస్తుంది. ఎర్రర్ ఇన్ సేవింగ్ ఆఫ్ డాక్యుమెంట్ అనేది. ఈ ఎర్రర్ కోసం కూడా ఇది కూడా మన ఎర్రర్ కాదు, ఇది నెట్వర్క్ ఎర్రరే. ఇది అందరికీ కామన్గా ఉండేది. దీనికోసం కూడా వెయిట్ చేయాల్సిందే, సర్వర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మన సచివాలయం పరిధిలో ఎర్రర్ అయితే కాదు. ఇక్కడ క్యాప్చర్ చాలా మంది తీసుకోలేదు, ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఎర్రర్ వచ్చినప్పుడు ఇది నెట్వర్క్ ఎర్రర్, వెయిట్ చేయాల్సిందే. స్టార్టెడ్ కనెక్టెడ్ అని ఉంటుంది. ఇక్కడ మనం చేసేది అయితే
డివైస్ ఎర్రర్లకి వచ్చేసి ఒకటే సొల్యూషను. నేను కింద డిస్క్రిప్షన్లో జిఎస్డబ్ల్యూ టెక్నికల్ సపోర్ట్ అనే దాంట్లో కొత్తవి ఏసీపీఎల్ డ్రైవ్స్ని పోస్ట్ చేసి ఉన్నాను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడి నుంచి ఆ లింక్ ఏసీపీఎల్ లింక్స్ని ఇన్స్టాల్ చేసుకోండి. అవి ఈ ఎర్రర్లో ఏదైనా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిన వాటిని రిపేర్ చేసుకోండి. అంటే మళ్ళీ రీఇన్స్టాల్ చేయడానికి పోతే రిపేర్ వస్తుంది. రిపేర్ చేస్తే చాలా వరకు మనకి ఆ సమస్యలు అనేవి ఏసీపీఎల్ సమస్యలు అనేవి తీరిపోతాయి. నెట్వర్క్ ఇష్యూస్ అనేవి స్టేట్ వైడ్ ఉంటాయి కాబట్టి ఒక 1 అవర్ బాగుంటే 1 అవర్, లేదంటే ఇంకా 30 మినిట్స్లోనే అవి సాల్వ్ అవుతాయి. అవి ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. ఏసీపీఎల్ కనెక్టివిటీ అనేది మన సచివాలయ ప్రజలు మనం చేసుకోవాలి. కాబట్టి ఏసీపీఎల్కి ఉన్నది ఒకటే సొల్యూషన్, రీస్టార్ట్ కొట్టడము, రైట్ సైడ్ కింద కనెక్ట్ కాకపోతే, లేదా రిపేర్ కొట్టడం అంటే రీఇన్స్టాల్ చేయడము, లేదా రీబూట్ చేసుకోవడం. ఈ 3 చేసుకుంటూ ఉంటే తప్ప మనకి ఏసీపీఎల్ ఏసీపీఎల్ ఇష్యూస్ అయితే సాల్వ్ కావట్లేదు. వాటి లింక్స్ అంటే ఏసీపీఎల్ నేను వాడిన లింక్స్ని అంటే అందరికాడ ఉన్నాయి, కాకపోతే నా దగ్గర అయితే ఒకటే లింక్ ఉంది. ఆ లింక్లో ఇన్స్టాల్ చేసుకుంటే బాగాయినాయి. ఈరోజు 50 దాకా చేసినాను. ఇన్ని ఇష్యూలు కూడా 50 చేసినాను. ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి అది ఇన్స్టాల్ చేసుకోండి ఎవరికైనా కనెక్ట్ కాకపోతే. థ్యాంక్ యూ అండి అందరికీ.